హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉండి క్యూఆర్ కోడ్ తో రూపొందించబడ్డాయని ఆయన తెలిపారు. ప్రజలకు సులువుగా అందుబాటులో ఉంచడం, రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచడం, అవకతవకలను నివారించడం కోసమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఏర్పాటు చేసినట్లు బాలకృష్ణ వెల్లడించారు. డబ్బులు వాళ్ళకి అందుబాటులో ఉండేదో ఆ చదువుని పేదవారికి వాళ్ళ టికెట్లోకి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఇంటి నుంచి కూడా వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా రెండు జోడెత్తులు, రెండు కలిసి ముందుకు నడవాల్సిందే. దీనివల్ల చదువు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల మనకి ఏదైతే ఇంతకుముందు రాయలసీమ ఈ ప్రాంతంలో ఏదైతే ఫ్యాక్షన్స్ ఉందో వాటిలన్నింటినీ కూడా దూరంగా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కక్ష సాధింపులే కాదు, ఇది కాదు మనకి భవిష్యత్తు అని వాడు తెలుసుకుని అందరూ కూడా పిల్లల్ని చదివించడం అయితేనేమి, అలాగే అందరూ వాళ్ళ పేదవాళ్ళ ఎలాగైతే ఆనాడు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు అన్న ఎన్టీ రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీలో విప్లవం అన్ని తీసుకొచ్చారో, అలాగే ఇక్కడ రాయలసీమ ఏదైతే క్షామ ప్రాంతం, ఇక్కడ నీటి ఎత్తడి ఎక్కువ, అటువంటిది ఎన్నో విప్లవాత్మకమైన రైతులకు